హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. నేను లాస్ట్ టైం కేక్ చేసేటప్పుడు కేక్ బాక్స్ కూడా ప్యాకింగ్ చూపించాను కదండి. ఆ బాక్స్ అనేది కొంతమందికి అర్థం కాలేదన్నమాట. అందుకనే వీడియో చేయమని మళ్ళీ అడిగారు. దానికోసం అయితే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి బాక్స్ మేకింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలోని. ఫస్ట్ వచ్చేసి ఒక 2 బాక్సులు తీసుకోవాలండి. అంటే నేను 2 టైప్స్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక 2 బాక్సులు తీసుకొని మనము క్లోజ్ చేసుకోవాలి. 3 సైడ్స్ క్లోజ్ చేసుకొని ఒక దాంట్లోకి ఒకటి ఇలా ఇన్సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపించాను చూసారా, సేమ్ అలాగా ఒక దాంట్లోకి ఒకటి ఇన్సెట్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలన్నమాట. అలా క్లోజ్ చేసిన తర్వాత మనకి పైన ఈ క్యాప్స్ ఉంటాయి కదా, మనం మూత పెడతాము. ఆ మూతలను 2 దగ్గరికి తీసుకొచ్చి అప్పుడు దానికి టేప్ చేసుకోవాలన్నమాట. మనం 2 సైడ్స్ కూడా ఎడ్జెస్ అనేవి టేప్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే పడిపోకుండా స్టేబుల్గా ఉంటాయి ఇలా టేప్ చేసుకోవడం వల్ల. చూస్తున్నారు కదా, ఇలాగా చక్కగా నీట్గా టేప్ చేసుకున్నారనుకోండి. ఈ బాక్స్ వచ్చేసి మనకి 2 టైర్ కేక్ వరకు మనం మేనేజ్ చేయొచ్చండి. ఇందులోని ఈ సైడ్స్ వచ్చేసి ఈ సైడ్స్ ఉన్నాయి చూసారా, ఈ సైడ్స్కి కూడా మనం టేప్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తంగా 2 వైపులా కూడా టేప్ పెట్టేసిన తర్వాత మనకి ఈ సెంటర్లో మనకి హోల్స్ లాగా ఉన్నాయి కదా, అందులో నుంచి కేక్ అయితే బయటికి కనిపిస్తుంటుంది. అది కవర్ చేయడానికి అయితే బటర్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ మనం తీసుకొని ఇక్కడ మనం టేప్తోని దీన్ని కవర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా పెట్టేసి మనం కవర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక టైప్ బాక్స్ మాట. ఇది 2 టైర్ కేక్కి సరిపోతుందండి ఈ బాక్స్ ప్యాకింగ్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను ఇంకొక బాక్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలనేది. ఫస్ట్ వచ్చేసి ఒక బాక్స్ తీసుకొని మనం కేక్ ఎలా ప్యాక్ చేస్తాము అలా రెడీ చేసుకున్న తర్వాత దాని క్యాప్ ఉంటుంది కదా, చూస్తున్నారు కదా వీడియోలోని, ఆ క్యాప్ వచ్చేసి మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి బాక్స్ అనేది అలా రెడీ అవుతుంది. దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ అలానే ఇంకొక బాక్స్ కూడా తీసుకొని 2 బాక్సులు అనేవి, దీనికి కూడా 2 బాక్సులే యూజ్ అవుతాయండి. సేమ్ అలానే తీసుకొని ఆ బాక్స్ మూత కూడా ఇలా కట్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ రెండింటిని ఇప్పుడు ఈ రెండింటిని పక్కకు పెట్టేసిన తర్వాత ఈ క్యాప్స్ ఉన్నాయి చూసారా, ఈ క్యాప్స్ని వచ్చేసి మనం ఎడ్జెస్ ఉన్నాయి కదా, 3 సైడ్స్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ అనేవి మనం నీట్గా కట్ చేసేసుకుంటే మనకు ఒక స్క్వేర్ పేపర్ లాగా రెడీ అవుతుందన్నమాట. చక్కగా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇలా మనకు ఒక స్క్వేర్ పేపర్ లాగా రెడీ అవుతుంది. అలాగే సేమ్ 2 క్యాప్స్ని కూడా మనం కట్ చేసుకొని సైడ్కి తీసుకోవాలి. ఇవి చాలా ఈజీగానే మనం బాక్స్ అనేది ప్యాక్ చేసుకోవచ్చండి. కాకపోతే బిగినర్స్కి ఏంటంటే కొంతమందికి కొంచెం అర్థం అవ్వదు కదా ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏంటి అనేది, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మనకి ఒక బోర్డు తీసుకొని ఒక పేపర్ తీసుకొని సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం కట్ చేస్తే మనకి 2 పీసెస్ కింద డివైడ్ అయిపోతుంది. అలాగే ఇంకొక పేపర్ కూడా తీసుకొని దాన్ని మనం సెంటర్లోకి ఫోల్డ్ చేస్తే మనం కట్ చేసిన తర్వాత అవి కూడా ఒక 2 పీసెస్ రెడీ అవుతాయి. అంటే మనకి 4 పీసెస్ అనేవి మనకి రెడీ అయ్యాయి చూసారా. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలోని మనం కొంచెం స్టిఫ్గా ఇలా నొక్కామనుకోండి, మనకి ఒక పిల్లర్ లాగా రెడీ అవుతుందన్నమాట. అలాగే మొత్తం 4 కూడా మనం ఇలా పిల్లర్స్ లాగా రెడీ చేసుకోవాలి. సెంటర్లో మాత్రం కొంచెం గట్టిగా నొక్కండి. నొక్కితే మనకి స్టేబుల్గా ఉంటుంది అన్నమాట. పిల్లర్ అనేది ఇలా గట్టిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా 4 కూడా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బాక్స్ తీసుకోండి. ఒక బాక్స్ తీసుకొని దానికి ఎడ్జ్లోని ఇలాగా చూపిస్తున్నాను చూసారా వీడియోలో, అలాగా ఎడ్జ్లోని మనకి పావుంతు కన్నా కొంచెం తక్కువే లోపలికి పెట్టుకొని ఇలా పిన్ చేసుకోవాలి. మరి పావుంతు వరకు లోపల తోసి పెట్టేవసరం లేదండి. ఒక పావుంతు కన్నా కొంచెం తక్కువే పెట్టుకోవచ్చు. ఎందుకంటే దాని మీద ఏమీ మనకి వెయిట్ పడదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. నేనైతే దీన్ని 10x10 దీంట్లో చేస్తున్నానండి. ఇది బాక్స్ వచ్చేసి 10x10 సైజ్ మాట. మనకి 3 టైర్ కేక్స్ అవి చేసేటప్పుడు ఏంటంటే 14 ఇంచ్ కానీ 16 ఇంచ్ కానీ తీసుకుంటాము. కేక్ బాక్స్ అయినా కేక్ బోర్డ్ అయినా సరే, అదే కేక్ బేస్ అయినా సరే, కేక్ బాక్స్ అయినా సరే 14 ఇంచ్ తీసుకుంటే 14 ఇంచ్ బాక్సులు తీసుకుంటాము.
అలాగే డ్రమ్ బోర్డ్ సైజ్ ఉంటాయి కదా 16 ఇంచు అలా ఉంటాయి కదా, అవైతే సేమ్ ఆ సైజ్ బాక్సులు తీసుకోవాలి. ఏ సైజ్ బాక్సులు అయినా సరే 3 టైర్కి సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా 4 సైడ్స్ పిల్లర్స్ పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, ఇంకొకటి ఉంది కదా, అది వచ్చేసి ఆ బాక్స్ వచ్చేసి దీని మీద క్యాప్ లాగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా క్యాప్లో పెట్టేసిన తర్వాత బాక్స్ అనేది మనకి రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత ఏంటవుతుంది, మనకి 4 సైడ్స్ ఓపెన్ కనిపిస్తుంది కదా, కేక్ అనేది బయటికి కనిపిస్తుంది అనమాట. అలా బయటికి కనిపించకుండా మనం ఏం చేయాలి, అప్పుడు బటర్ పేపర్ తీసుకొని ఇలాగా 4 సైడ్స్ కూడా మనం క్లోజ్ చేసుకోవాలి. 14 ఇంచు 16 ఇంచు బాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, మనకి 2 బటర్ పేపర్స్ అనేవి కంపల్సరీగా పడతాయి. ఇది 10x10 కాబట్టి ఒక బటర్ పేపర్తోని 3 సైడ్స్ అనేవి కవర్ అయిపోయిందనమాట. ఇక్కడ బటర్ పేపరే కాదు, మనం ఈ ప్లేస్లో మనం న్యూస్ పేపర్ కూడా మనం యూస్ చేసుకొని కవర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారా బాక్స్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో. ఇది 3 టైర్ వరకు మనం మేనేజ్ చేయొచ్చండి. 3 టైర్ కేక్స్ కూడా మనం ఇందులోని ఇలాంటి బాక్సెస్లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. కేక్ అనేది సైడ్స్ కూడా అంటుకోకుండా నీట్గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్